నెక్స్ట్ మన గ్లోబల్ గ్రాంట్ మిషన్, మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మెసేజ్ పెట్టాం. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడానికి మనకి గ్లోబల్ గ్రాంట్ సుమారుగా 3 కోట్ల రూపాయల గ్రాంట్ వచ్చింది. దాని గురించి సురేష్ కాంటాక్ట్ పర్సన్ రాత్రులు నిద్రపోకుండా రాత్రి 12-1 గంటల దాకా పనిచేసి వాళ్ళతో కలిసి చాలా కష్టపడి ఆ గ్లోబల్ గ్రాంట్ తీసుకురావడం జరిగింది. ఏదైనా హిట్ వచ్చినప్పుడు నాకు చెప్పేవాడు, నేను సాల్వ్ చేసేవాడిని. అది పరిస్థితి. మొత్తం మీద ఆ గ్లోబల్ గ్రాంట్ సంపాదించుకున్నాం. తొందరలోనే మనకి దానికి సంబంధించిన డబ్బు కూడా వస్తుంది. మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పెట్టాం. ఈ సందర్భంగా ఏంటంటే ఇది ఇదివరకు గ్లోబల్ గ్రాంట్స్ లాగా తీసుకెళ్లే డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం అటువంటిది కాదు. మనం హార్ట్ ఆపరేషన్ చేసినా, ఐ ఆపరేషన్ చేసినా, ఆంధ్ర హాస్పిటల్ ఇచ్చేసేవాళ్ళు, డబ్బులు చేసేవాళ్ళు. ఇది మనం మన క్లబ్ మెంబర్స్ చేయాల్సిన గ్లోబల్ గ్రాంట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లా, ఓల్డ్ కృష్ణా జిల్లా మొత్తం అంతా కలిపి ఉన్న అన్ని హై స్కూల్స్లోనూ గర్ల్స్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 9 to 14 వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ చేయాలి. కాబట్టి దగ్గర 100 స్కూళ్ళు చేయాల్సి వస్తుంది. చాలా బృహత్తరమైన ప్రోగ్రాము. 6 నెలలు పైన పడుతుంది అనుకుంటున్నాం. 2 డోసుల్లో చేయాలి. అంటే 2 డోసు కూడా సంవత్సరం పడుతుంది. దీంట్లో మనకు వ్యాక్సినేటింగ్ పార్ట్నర్స్గా వాసవ్య హాస్పిటల్, వాసవ్య నర్సింగ్ హోమ్ సమ్మన్ గారు వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ స్టాఫ్ని కానీ మిగతా స్టాఫ్ని తీసుకొచ్చి చేస్తారు. లక్ష్మి గారు వీళ్ళంతా కోఆపరేట్ చేస్తే గేవ్ లెటర్ టు రోటరీ ఫౌండేషన్ ఆల్సో దట్ వీఆర్ గోయింగ్ టు డూ రోటరీ క్లబ్ విజయవాడ వచ్చారు. అందుకు ఏం చేస్తున్నామంటే సురేష్ ఇప్పుడు మండే ఈవినింగ్ ఈ గ్లోబల్ గ్రాంట్ కమిటీ మీటింగ్ ఒకటి పెడుతున్నాడు సురేష్ 5 to 7. వీ వాంట్ మోర్ హ్యాండ్స్. కమిటీలో ఉన్న ధైర్యమే, ఇంకా దీంట్లో పని చేసేవాళ్ళు కావాలి. గుడ్డి కమిటీలో పేరు కోసం ఉండేవాళ్ళు కాదు. ఏం పని చేయాలంటే వారానికి 3 రోజుల పాటు స్కూల్కి వెళ్ళి వ్యాక్సినేషన్ చేయాలి. ఆ బాధ్యతలన్నీ షేర్ చేసుకోవడానికి అంతా ఒకళ్ళే చేయాలంటే కుదిరే పని కాదు. ప్రతి వారంలోనూ మంగళవారం, బుధవారం, గురువారం 3 ఏరియాల్లో స్కూల్స్కి వెళ్తాం. శనివారం, ఆదివారం స్కూల్స్ ఎక్కడ ఉండవు కాబట్టి సెలవు. ఆ వారంలో 3 రోజులు అక్కడ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక 3 స్కూల్స్. అవన్నీ కూడా షెడ్యూల్ తయారు చేస్తాం. షెడ్యూల్ తయారు చేసి దాన్ని రోటరీ ఫౌండేషన్ సబ్మిట్ చేయాలి. ఈ సందర్భంగా నాకు అట్లీస్ట్ ఒక 5-6 బాగా పనిచేసి మనం రొటేషన్స్ కావాలి. 10 మంది అంటే మంది ఎక్కువైపోతే మధ్య కోసం చేయడం. ఆల్రెడీ లక్ష్మి గారిని కోఆప్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ స్టాఫ్ చేస్తున్నాం కాబట్టి. రెండోది స్కూల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది. స్కూల్స్ ఎక్కడున్నాయో ఎంత ఉన్నారో కానీ ఆ పిల్లలు మారుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ పిల్లలు కాకుండా కొత్త పిల్లలు వస్తారు. సరే, ఇంకా ఎవరైనా మీరు వాలంటీర్ చేసినా సరే, లేకపోతే సురేష్ మీరు పర్మిట్ సరే, ఈ విల్ అపాయింట్ అబౌట్ 10 people into the committee. అది పేరు వేసేసుకుని ఇది రాకుండా పడటానికి కాదు. షెడ్యూల్ ఇస్తాం. ఇది ఈ వారం ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 3 రోజులు ఎవరెవరో ఎక్కడికి వెళ్ళాలి, ఇంజక్షన్లు చేస్తారు, చేసే వ్యాక్సినేషన్ స్టాఫ్ వ్యాక్సినేషన్ ఇస్తారు. అక్కడికి తీసుకెళ్ళడం, కోఆర్డినేట్ చేయడం, దానికి ముందు పని ఉంటుంది. ఆ పిల్లలందరి దగ్గర ఒక కన్సెంట్ ఫామ్ తీసుకోవాలి. పేరెంట్స్ కానీ టీచర్స్ దగ్గర కానీ పిల్లలతో సహా. అంటే మేము మా ఇష్ట ప్రకారం ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాము, దీనివల్ల ఏదైనా చెడు జరిగితే మాకు సంబంధం లేదు, వ్యాక్సిన్ ఏదో ఉన్నాయండి, ఆ కన్సెంట్ ఫామ్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర. అది చెయ్యాలి. తర్వాత ప్రీ వ్యాక్సినేషన్ హెల్త్ చెకప్, జస్ట్ అది కర్సరీ చెకప్ అన్నమాట. ఏం డబ్బులు ఎక్కడ ఉన్నారు అని. ఇదంతా పెద్ద ప్రోగ్రామింగ్ కాబట్టి దానికి మనకు 10 మంది రొటేరియన్స్ కావాలి. అక్కడికి వెళ్ళాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి స్కూల్గా పొట్టి శ్రీరాములు హై స్కూల్ కృష్ణలంక అది పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ పార్కింగ్ స్పేస్ ఉంటుంది, ఎక్కువ మంది వచ్చిన పర్లేదు.
ఎందుకంటే కలెక్టర్ లక్ష్మీ షా గారు వస్తారు, అలాగే హెల్త్ మినిస్టర్ అడిగాం, ఆయన వస్తున్నారు. లోకేష్ గారిని కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అడగాలి, ఆయనకి అడగలేదు. ఎమ్మెల్యేలు పెద్ద రామమోహన్ గారు వస్తాను ముందే ప్రామిస్ చేశారు. ఇట్లా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తారు. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్సో వెరీ కీన్. మనం గవర్నమెంట్ పని మనం చేస్తున్నాం. వ్యాక్సినేషన్ అనేది, డిసీజ్ ప్రివెన్షన్ అనేది గవర్నమెంట్ పని. ఈ గవర్నమెంట్ 2,500 3,000 రూపాయలు పెట్టి వ్యాక్సిన్ ఒక్కొక్కరికి వేయలేదు. అది మనం తీసుకున్నాం. ఈ వ్యాక్సిన్ 2 డోసులు దొరికి 2,400 రూపాయలు అవుతాయి. అది మనం బేరం అంటే. ఇదే వ్యాక్సిన్ ఇప్పుడు ప్రైవేట్ గా హాస్పిటల్స్ లో చేసుకున్నాం, ఎక్కడ చేయించుకున్నా కూడా పర్ డోస్ 3,000 అంటే 6,000. దాన్ని మనం 2,400కి తగ్గించాం. సేమ్ కంపెనీ, సేమ్ ఇన్స్టిట్యూట్. కాబట్టి ఇది బృహత్తర పథకంగా పెట్టుకుని చేయాలి. అది మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఎవరు టైం స్పేర్ చేయగలిగితే వాళ్ళు వచ్చి అక్కడ నిలబడి చేయించాలి. వెళ్ళగానే ముందు పిల్లలని కూర్చోబెట్టడం, అందరూ కన్సెంట్ ఫామ్ తీసుకోవడం. డాక్టర్లు కూడా అక్కడ నర్సులు చెక్ చేస్తారు, చెకప్. ఈ కార్యక్రమానికి మీ అందరూ కోఆపరేషన్ కావాలని సురేష్ తరఫున, నా తరఫున కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే we want this program to be a successful program, and also Rotary Foundation wants to make it a successful program. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తాం అనుకుంటే మనతో ఆగింది. మొత్తం డిస్ట్రిక్ట్ 3020 అంతా చేయాలని, మొత్తం స్టేట్ అంతా చేయాలని కూడా ఒక కోరిక రోటరీ ఫౌండేషన్. మనం ఇది బాగా సక్సెస్ఫుల్గా చేస్తే కళ్యాణ చక్రవర్తి గారు కాకినాడలో కూడా మొదలు పెడతారు. అలాగే ఫాస్ట్ గవర్నమెంట్ వెంకటేశ్వరరావు గారు విజయనగరం, ఆయేగారు కూడా మొదలు పెడతారు. ఇట్లా అన్ని చోట్ల చేస్తే దగ్గర మనం ఒక 3 లక్షల మంది పిల్లలకి వ్యాక్సినేషన్ చేయాల్సి కాదు. ఇది మన గ్రాంట్కి ఇది దానికి గ్రాంట్స్ ఉంటాయంటే ఇది ఎక్కడంటే డబ్బులు సంపాదిస్తారు. సిఎస్ఆర్ ప్రాజెక్ట్ పెట్టారు. ఇదంతా సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కంపెనీలు ఇస్తున్నాయి. వ్యాక్సిన్ పర్పస్ ఏంటి సార్? ఇది వ్యాక్సిన్ పర్పస్ అంటే ఉపయోగం ఉండాలి చెప్పే కదా. హెచ్పివి వైరస్ డాక్టర్లు చెప్పాల్సి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక గర్భాశయ క్యాన్సర్, ఒక ఆర్గానిజం. దానికి మనం వస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఆడవారిలో సెకండ్ మోస్ట్ కామన్ మ్యాలిగ్నెన్సీ, బ్రెస్ట్ తర్వాత గర్భకోశ వ్యాధి యొక్క మ్యాలిగ్నెన్సీ. అంటే సర్వీక్స్ అంటే గర్భకోశ వ్యాధి ఉండాలి. అది రాకుండా మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కనుక ఎఫెక్ట్ అయితే ఏమవుతుందంటే ముందు సర్వైకల్ ఎరోజన్ అంటే సర్వీక్స్ ఇన్ఫెక్షన్ అంటే ఉండదు పడుతుంది. దానికి తోడు అన్హైజీనిక్ హెల్త్ కూడా ఉంటే, అంటే అది వజైనా శుభ్రం చేసుకోకపోవడం, అది చేసుకోకపోవడం ఉంటే, ఎందుకంటే చాలా మంది తెలియదు స్టూడెంట్స్ కానీ పిల్లలకు కానీ ఏం చేయాలి. అది ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్లో కలిసి పెద్ద అయిన తర్వాత ఈ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మనం వ్యాక్సినేషన్ ఇస్తాం. ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఏంటంటే మనం 93.5% అది గర్భసంచి క్యాన్సర్స్ అన్నింటి కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. మిగతా ఆ 7% ఏంటంటే వేరే కారణాల వల్ల వచ్చే క్యాన్సర్స్. కాబట్టి ఇది ఒక పెద్ద బూల్ గర్ల్స్కి, గర్ల్స్ స్టూడెంట్స్కి. అర్థంగా ఉంటారా? థ్యాంక్ యూ. ఎవరెవరు వస్తారు ముందు సురేష్ పేరు చెప్పండి. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ఫర్ గివింగ్ ద థ్యాంక్ యూ సార్. ఈ గ్లోబల్ గ్రాండ్ ప్రాజెక్టు ఇంత ఇదిగా కష్టపడి తీసుకొచ్చి సక్సెస్ చేసి ఇంప్రూవ్ చేసిన దాంట్లో పట్టాభరామయ్య గారితో పాటు మన ఎంపీ సురేష్ గారు ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ కాంట్రాక్టర్. ఆయన కూడా ఇద్దరు ఇంకా వాళ్ళ టీంతో కలిసి ఇది సాధించి మన క్లబ్కు సాధించడం ఒక గర్వకారణం. గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాస్. Thank you. And now I request M.V. Suresh garu to come and give his with regard to the committee. ఆ కమిటీ ఏర్పాటు చేయటము, దాని గురించి మిగతా విషయాలు చెప్పవలసిందే సురేష్ గారిని కోరుతున్నాను.
గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. పట్టాభి గారు గ్రాంట్ గురించి అంతా చెప్పేశాక ఇంకేంటి మాట్లాడేదని అందరూ అనుకోవచ్చు. మా కష్టం మీకు తెలియాలి, అందుకని వచ్చాను నేను. ఇది ఒక 5 to 10 minutes ముగిస్తాను. ఈ జర్నీ సంవత్సరం కిందట స్టార్ట్ అయిందండి. యుఎస్లో ఉన్న డాక్టర్ అబ్బారావు ముక్కామల ఒక $100,000 వాళ్ళు డోనర్స్ కింద అందరిని అడిగి రెడీ చేసుకొని ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ రాకుండా ఈ 9 to 14 ఏజ్ ఉన్న ఆడవాళ్ళకి ఇవ్వాలి అని రెడీ అయ్యి ఏం చేయాలి అని ఇండియా కాంటాక్ట్ చేసినప్పుడు దీన్ని మీరు ఒక్కళ్ళే $1,00,000 తీసుకొచ్చి $1,00,000కి ఎన్ని వ్యాక్సిన్లు వస్తాయో అన్ని కాదు, దీన్ని రోటరీలో గ్లోబల్ గ్రాంట్లో పెడితే మ్యాచింగ్ ఇచ్చి ఇంకా ఎక్కువ ఇంకా క్యాష్ కంట్రిబ్యూషన్స్ క్లబ్ నుంచి వస్తే డిడిఎఫ్ వస్తే ఈ 3 కలిపి $1,00,000 $3,00,000 చేస్తే $5,000 వ్యాక్సిన్లు వచ్చేది. 10,000 వ్యాక్సిన్లు 10,000 మంది పిల్లలకి చేయొచ్చు అని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడలో తీసుకొచ్చి నాకు అప్ చెప్పారు పిడిజి పట్టాభిరామయ్య గారు. ముందు ఆయనకి క్లాస్ చెప్పాలి, ఎందుకంటే 10,000 మందికి ఇవ్వడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదని గ్రాంట్లో దిగాక ప్రతిరోజు నేను తెలుసుకున్నానండి. నెక్స్ట్ ఈ జర్నీ ఇలా స్టార్ట్ అయినప్పుడు రెగ్యులర్గా గ్లోబల్ గ్రాంట్స్ ఇంతకుముందు చేశాము, సరే ఇది కూడా అలానే ఉంటుందిలే అని చెప్పి దిగిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ పార్ట్నర్ అనుకున్నప్పుడు, ఎప్పుడు మాకు గ్రాంట్స్కి వచ్చే ఇంటర్నేషనల్ పార్ట్నర్ అనుకున్నప్పుడు ఆ ఇంటర్నేషనల్ పార్ట్నర్ మా కజిన్ క్లబ్ యుఎస్లో ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఒక 2-3 నెలలు బ్యాగన్ అయిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ పార్ట్నర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. క్యాన్సిల్ అయినప్పుడు పట్టాభి గారిని కాంటాక్ట్ చేసి ఇలా ఇంటర్నేషనల్ పార్ట్నర్ లేదండి చూసుకోమన్నారు అంటే, అప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గ్రాంట్ నవీన్ గారు చేశారు, దానికి ఉన్న ఇంటర్నేషనల్ పార్ట్నర్ బర్లింగం నుంచి గొప్ప వెంకటాద్రి గారు, దాని కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఈమెయిల్స్ కానీ దత్త సుబ్బారావు పిడిజి దత్త సుబ్బారావు గారిని కాంటాక్ట్ చేస్తే మీకు వస్తాయి, లేకపోతే నవీన్ గారిని కాంటాక్ట్ చేసిన వస్తాయి అంటే దత్త సుబ్బారావు గారిని కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా డీటెయిల్స్ అన్ని నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్షణంలోనే గొప్ప గారికి దత్త సుబ్బారావు గారికి ఫోన్ చేసి మాట్లాడి ఇలాగా ఆర్సి విజయవాడ నుంచి ఎంపీ సురేష్ కుమార్ ఇలాగ పట్టాభి రామయ్య గారు పీడీజీ చాలా మంది ఉన్నారు, ఇట్స్ 83 years ఓల్డ్ క్లబ్, దీని చరిత్ర చాలా ఉంది, అలాగే గ్రాంట్స్ కూడా చాలా చేసాము, చాలా గొప్పగా దత్తా సుబ్బారావు గారు గొప్ప వెంకటాద్రి గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని నేను చేసేలోపే గొప్ప వెంకటాద్రి గారు నాకు కాల్ చేశారు, అంత ఫాస్ట్ టైం. సో మాట్లాడటం, ఇంటర్నేషనల్ పార్ట్నర్ గా ఎన్నుకోవడం, డిడిఎఫ్ ఎంత అక్కడ $100,000 ఎలాగ ఇవ్వడం, ఇవన్నీ కూడా కంట్రిబ్యూషన్స్ అన్ని ఒక లైన్అప్ చేసి మాట్లాడుకోవడం, ఆ తర్వాత ముందుకెళ్ళడం జరిగింది. అక్కడతో ఈజీ అవ్వలేదండి, అక్కడి నుంచే స్టార్ట్ అయింది మా కష్టం. ఎంత డాక్యుమెంటేషన్ అంటే అర్ధరాత్రి 1 గంట దాకా మాట్లాడడం, మళ్ళీ పొద్దున్న లేవగానే గ్రాంట్ ఆఫీసర్ డెస్క్ నుంచి ఏ మెయిల్ వచ్చింది, ఏ రిక్వైర్మెంట్స్ వచ్చింది, మళ్ళీ అది ఏం రెడీ చేసుకోవాలి, ఈ టెన్షన్తోనే నిద్ర అనేది అప్రూవల్ అయ్యేదాకా కూడా మాకు పట్టలేదండి. ఇక్కడ ఇంకొక విషయం, గ్రాంట్ ఆఫీసర్, రీజనల్ గ్రాంట్ ఆఫీసర్ డెస్క్ ఎంత సపోర్ట్ చేసిందంటే, గ్రాంట్ ఆఫీసర్ గా ఉండి అంత సపోర్ట్ చేసి ఇది కావాలి అది కావాలి దీన్ని ఎలా చేయాలి చెప్పాల్సిన అవసరం లేదని అంటాను. కానీ ఎన్ని రిక్వైర్మెంట్స్ అడిగిందో అవి ఎలాగా ఏం కావాలనే డీటెయిల్స్ కూడా ప్రతిరోజు మెయిల్స్ లో రావాలి. ఇవి కాకుండా కంటిన్యూగా ఇంటర్నేషనల్ పార్ట్నర్ తో జూమ్ కాల్స్ లో 4-5 సార్లు పట్టాభి గారు పాల్గొన్నాను. ఇవాళ మార్నింగ్ కూడా 2 hours జూమ్ కాల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్సీ నాకు రాదు, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి అసలు ప్రజెంట్ ఏం మాట్లాడుతున్నాం, తెలుగులో మాట్లాడుతున్నాం, హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అన్నంత కన్ఫ్యూజన్లో అలా వచ్చేసింది నాకు ఇంగ్లీష్. నిజంగా వాళ్ళ వల్ల ఆ ఫ్లూయెన్సీ పెరిగిందని అంటా నేను జూమ్ కాల్లో వాళ్ళతో మాట్లాడడం. అలాగే నెక్స్ట్ దీనికి మేమే చేస్తాం, మా క్లబ్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఫ్రీ సర్వీస్ చేస్తారు, 10,000 వ్యాక్సిన్స్ మేమే చేస్తామంటే గ్రాంట్ ఆఫీసర్ ఒప్పుకోలేదు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక పార్ట్నర్ హాస్పిటల్ కావాలి, సరే ముందు ఒక హాస్పిటల్ పెడితే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది, మేము ఒప్పుకోవాలి. పట్టాభి రామయ్య గారి
హాస్పిటల్. అప్పుడు వాసవి నర్సింగ్ హోమ్ కాంటాక్ట్ చేయమని పట్టారు గారు చెప్పినప్పుడు సమరం గారితో, లక్ష్మీ సమరం గారితో మాట్లాడి చేయడం జరిగింది. వాళ్ళు ఏమైనా ఒప్పుకున్నారు. నర్సింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నర్సింగ్ కూడా ట్రైనింగ్ ఎలా ఇస్తారు, వాళ్ళకి ఏ విధమైన ముందుకెళ్తారా అనేది ఆ షెడ్యూల్ కూడా ముందే అడిగారండి. అలాగే వారంలో ఎన్ని రోజులు, ఎంతమంది వెళ్తారు, ఏ స్కూల్స్ వెళ్తారు, ఆ షెడ్యూల్ కూడా ముందే మనం ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాల డాక్యుమెంటేషన్ ఇచ్చామంటే ఇప్పుడు చెప్తా ఉంటే 10 రోజులు కూడా సరిపోతాయి. అంత డాక్యుమెంటేషన్ చేశాము. వాసవ్య నర్సింగ్ హోమ్ నుంచి కూడా ఏ లెవెల్ ఇమీడియట్ గా ఒక రోజు అవగానే ఇంకో 2 లెటర్లు కావాలి, ఇంకో 2 లెటర్లు కావాలంటే ఇమీడియట్ గా లక్ష్మి గారిని కాంటాక్ట్ చేయడం, మీరు పంపించండి అంటే పంపించి వాళ్ళ లెటర్ మీద ప్రింట్ తీసి సంతకాలు చేసి వాసుకు పంపించారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు అండ్ సమరం గారు ఆల్సో. గ్రాండ్ కమిటీగా పట్టాభిరామయ్య గారు ప్రతిరోజు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మాట్లాడుకోండి. ఇవాళ మాట్లాడని రోజు ఉందా లేదని లేదు, ఇవాళ మాట్లాడని రోజు లేదు. అలా కాంటాక్ట్ చేసి అన్ని డౌట్స్ని ఆయనతో నేను తీర్చుకొని అన్ని ఫినిష్ చేసి ఫుల్ఫిల్ చేసి పంపించడం జరిగింది. కమింగ్ టు కమిటీ కాంతిలాల్, నా కష్టం ఏంటో ఆయన తెలుసు, ఎందుకంటే రోజు చూశాడు, ఆయన హెల్ప్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే జెసికా పంపించిన క్వైరీస్ ఎన్ని పంపిస్తే దాదాపుగా ప్రతిరోజు లేకపోతే రోజు విడిచి రోజు కమిటీలో ఉన్న ఆరాధన మా ఆఫీస్కి రావడం, మధ్యాహ్నం 12ంటికి కూర్చుంటే రాత్రి 9ంటికి క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇవి కూడా చాలా రోజులు. సో థ్యాంక్స్ టు ఆరాధన అండ్ రిమైనింగ్ కమిటీ మెంబర్స్ ఆల్సో ఉన్నారు. మా జగదీష్ ఉన్నాడు, ఏం చేసినా ముందుంటాడు కాబట్టి కమిటీలో లేకుండా ముందుకెళ్ళాం. కమిటీ మెంబర్స్గా చూస్తే ఐపీపీ శ్రీదేవి గారు, మరి ఎక్కడ చెప్పినా సిగ్నేచర్ ప్రాజెక్ట్ అని చెప్తారు. అలాగే ఫాలోఅప్ చేయడం, ఏమైంది అప్డేట్ అయిందా, నా ఇయర్లో రావాలన్నాను. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది అయిపోయిన తర్వాత ఒక వారానికి రాజగోపాల్ గారి ఇయర్లో అది అప్రూవ్ చేయడం జరిగింది. అలానే ఫాలోఅప్ శ్రీదేవి గారి నుంచి ఉంది. అలాగే డాక్టర్ కేవీఎన్ శ్రీకాంత్ గారు డాక్టర్ గా మెడికల్ గా ఏదైనా సలహాలు ఉంటే అడిగి తీసుకున్నాం మీ దగ్గర కూడా. ఇప్పుడు నేను ఎందుకు పైకి వచ్చానంటే ఇక్కడికి మాట్లాడడానికి, పట్టాభి గారు చెప్పినట్టు ఇదివరకు గ్రాంట్స్ కి ఇప్పుడు గ్రాంట్స్ కి అస్సలు సంబంధం లేదు. సో మ్యాన్ పవర్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. సో ఐ ఇన్వైట్ ఆల్ ద మెంబర్స్, మీరు మీ ప్రొఫెషన్ ఏది డిస్టర్బ్ అవ్వకుండా యాజ్ పర్ షెడ్యూల్ బ్రహ్మాండంగా షెడ్యూల్ చేస్తాం. దాన్ని పక్కా ప్లాన్తో ముందుకెళ్తాం వ్యాక్సినేషన్. ఆ ప్లాన్ ప్రకారం మ్యాన్ పవర్గా మీరు మాకు సపోర్ట్ చేయండి. ఇది ఎంత సాధించామో అంతకన్నా ఎగ్జిక్యూషన్ కూడా అంతే ఎక్సలెంట్గా చేద్దాం. కమింగ్ టు గ్రాంట్ వాల్యూ $3 లక్షలు అంటే నాకు తెలిసి పట్టాభి గారు కానీ మోహన్ ప్రసాద్ గారు కానీ చెప్పాలి. ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ లో జరగలేదు, మరి అదర్ డిస్ట్రిక్ట్ లో కూడా జరిగిందో లేదో ఇట్స్ హై వాల్యూ గ్రాంట్ అని నేను అంటాను. ఫిబ్రవరి రోజున ఫోన్ కాల్స్ మీ నంబరు 2 AM దాకా ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ నాకు కాల్స్ వచ్చింది. ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. ఎలా సాధించారు, ఇది లెవెల్ 2 గ్రాంట్. 3 లక్షలు అంటే 2 లక్షల గ్రామాలు దాటిన దగ్గర నుంచి లెవెల్ 2 గ్రాంట్ అవుతుంది. సో దీని తర్వాత అదర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. వీటికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మాట్లాడారు. మధ్యలో ఒకసారి మోహన్ ప్రసాద్ గారు మీటింగ్ లో నాకు కలిసినప్పుడు ఇలా $3 లక్షల గ్రాంట్ చేస్తున్నాను, ఎంత డాక్యుమెంటేషన్ అడుగుతున్నారు అసలు లెక్కలేదు, అసలు చుట్టూ పీకేసుకుంటున్నానంటే ఆయన మాకు రోజు మాట్లాడాలి. అన్ని క్వశ్చన్స్ అన్ని క్వైరీస్ అడిగితే గ్యారంటీగా అప్రూవల్ ఉంటుంది. ఇదే జరిగిందండి. సో థ్యాంక్స్ టు మోహన్ ప్రసాద్ గారు. ఆల్సో దాస్ గారితో కూడా రెగ్యులర్ గా మధ్యలో మనం మాట్లాడినప్పుడు ఇంత వాల్యూ ఎప్పుడు ఎవరు చేయలేదు. నిజంగా క్లబ్ కానీ ఆల్ ద డిస్ట్రిక్ట్ లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ పేరు మారి మోగిపోతాను చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ దాస్ గారు ఆల్సో అండ్ రిమైనింగ్ కమిటీ మెంబర్స్ ఆల్సో. చాలా సార్లు ఒబ్బా గారితో మాట్లాడినప్పుడు నవీన్ గారి పేరు చాలా సార్లు వచ్చింది. గ్రాంట్ చేసాము, రీసెంట్ గా కూడా క్లోజ్ చేసామని కూడా. సో ఇప్పుడు చాలా రోజులు అవుతున్నది. క్లబ్ నుంచి కమిట్మెంట్ $33,000. సో ఇప్పుడు అప్రూవ్ అయిన తర్వాత $100,000 US లో కానీ, క్లబ్ కమిట్మెంట్ అయిన $33,000 కానీ, ఇంటర్నేషనల్ పార్ట్నర్ ఒక $30,000 కమిట్ అయిన వాళ్ళు కానీ,
ఇంకొక విషయం చెప్పాలండి, చెప్పకపోతే గవర్నర్ గారు తనకున్న DDF లో ఈ గ్రాంట్ కి 72,450 డాలర్లు DDF మనకి ఇచ్చారు, సింగిల్ గ్రాంట్. ఎందుకు చెప్తానంటే 72,450 డాలర్లు గవర్నర్ గారు ఇస్తే దానికి 57,900 డాలర్లు మ్యాచింగ్ వచ్చింది వరల్డ్ ఫండ్ నుంచి. అంటే మన $3,00,000 గవర్నర్ గారు ఇచ్చిన DDF మ్యాచింగ్ కలిపి $1,30,000 వచ్చేసింది. ఇంకొక $1,00,000 ముఖ్యమంత్రి అప్పారావు గారు వేసించేస్తున్నారు. అది కాకుండా $30,000 ఇంటర్నేషనల్ పార్ట్నర్, అది కాకుండా $33,000 బొమ్మలు. ఇది $3,00,000 ఫస్ట్ నేను పట్టణాన్ని ఎలా ఫండింగ్ పులప్ అవుతుంది అనుకుంటే చివరికి అసలు ఫండింగ్ పులప్ అయిపోయింది, ఎప్పుడు అయిపోయిన స్టేజ్ లో ఉంది. ఇది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకనొక స్టేజ్ లో ఇంత డాక్యుమెంటేషన్ అడుగుతున్నాను, ఇది ఏంటి అసలు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే ఆలోచన వచ్చి లేదని చెప్పి ఇంకా యాక్టివ్ గా పనిచేయడం జరిగింది. వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, నో కాంప్రమైజ్. అలాగే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్ కూడా అంతే అగ్రెసివ్ గా చేస్తాము విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను, మండే ఈవినింగ్ 5 to 7 ఇక్కడే మీటింగ్ జరుగుతుంది. దానికి మళ్ళీ నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఎవరెవరు రావాలో, మీరు ఎవరెవరు నాకు పేరు ఇస్తారో వాళ్ళందరినీ కూడా మండే ఈవినింగ్ మీటింగే పిలవడం జరుగుతుంది. సో అందరూ రావాలండి. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సురేష్ గారు. మీరందరూ కూడా ఇంత కష్టపడి ఈ గ్లోబల్ గ్రాంట్ ఇంత పెద్ద ప్రాజెక్టు మన క్లబ్కు తీసుకురావడం ఎంతో సంతోషం. అది కూడా ఈ సంవత్సరంలో అప్రూవ్ అవటం, ఈ సంవత్సరంలోనే ఇంప్లిమెంటేషన్ లో కూడా జరగడం జరుగుతుంది. దాని గురించి మనం అందరూ కూడా ప్రతి ఒక్క మెంబర్ కూడా దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని మన అందరూ ఇన్వాల్వ్ అయ్యి దానికి సహకరించారు ఇంప్లిమెంట్ చేయడం కోసం చేయవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అయ్యాక డెఫినెట్ గా సురేష్ గారు మా మెంబర్స్ అందరూ కూడా ఈ సంవత్సరం ఇది మా ప్రాజెక్ట్ గా తీసుకొని కంపల్సరీగా మన క్లబ్ ప్రెస్టేజ్ ఇమీడియట్ గా అందరూ కూడా శ్రమిస్తాము, శ్రమించి దీన్ని సక్సెస్ఫుల్ చేద్దాము. 24-25 ప్రెసిడెంట్ సెక్రటరీ కాదు, ఎక్కే వాళ్ళు 25-26 ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఎన్నో ఫాలోఅప్ చేశారు. నాకు ఈ గ్రాంట్ ఏమైందని. అలాగే వాళ్ళ సపోర్ట్ కూడా ఉన్నది, అది కూడా చెప్తున్నాను. ఆ సపోర్ట్ అలాగే కంటిన్యూ చేయాలి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రాంట్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా we will extend our support throughout the year till completion of the project. ఇందాక గ్రాంట్ కమిటీలో గొప్ప వాళ్ళు ఇంకా తీసుకున్నాం అన్నప్పుడు ఇమీడియట్ గా ట్రెజరర్ భారతప్రకాష్ గారు నాకు కన్ఫర్మ్ చేసి నేను ఫుల్ హెల్ప్ చేస్తాను. అలాగే ఇప్పుడు చెప్పారు చాలా మంది, రవిప్రకాష్ గారు కానీ గురుబాబు గారు కానీ నాకు ఆల్రెడీ మాటించారు. సో ఇప్పుడు నాగరాజు గారు కూడా చెప్తున్నారు. ఎవరైనా సార్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరం కష్టపడదాం, సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ. అందరూ కూడా రేపు సోమవారం వారు పెట్టే కమిటీ మీటింగ్ కి హాజరవలసిన కోరుతున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ థింగ్, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవడంలో సహకరించిన వాసవి హాస్పిటల్ సమరం గారికి, లక్ష్మీ సమరం గారికి కూడా అందరూ కృతజ్ఞత చెప్తూ ఒకసారి వారికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమరం గారికి మీకు మీరు సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాక్చువల్ గా ఈ రోజు ఫెలోషిప్ మీటింగ్ అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మన ఇన్స్టలేషన్ ఫంక్షన్ కానీ ఈరోజు ఫంక్షన్ కానీ ఇంకా ఫ్యూచర్ గా మనం ఏం తీసుకుంటే ఎలా తీసుకుంటే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. వాసు సార్ మాట్లాడేవారు. ప్రెసిడెంట్ అండ్ ఫ్రెండ్స్, మంచి బిగినింగ్ చేశారు మీరు. 4వ తారీఖు నాడు అటెండెన్స్ వాజ్ రియల్లీ వెరీ అప్రిషియబుల్. ఎందుకంటే ఇన్స్టలేషన్ పైన అంతమంది రావడం అనేది చాలా ఆనందంగా. మిగతా క్లబ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. ఈ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది క్లబ్ మెంబర్స్ అనేది సక్సెస్కి సూత్రం. మీరు ఈ సంవత్సరం అంతా అది కంటిన్యూ చేయాలి. దానికి మార్గాలు ఎత్తుకుని రాని మెంబర్స్ ఎందుకు రావట్లేదు, వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, కాన్సన్ట్రేట్
పార్టిసిపేట్ చేసి క్లబ్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఈ లాస్ట్ ఇయర్ మనం కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లో దృశ్యం ఐకేర్ ప్రాజెక్ట్ మనకి సిగ్నేచర్ ప్రాజెక్ట్ వచ్చి మంచి, అది కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే మనం చేసాము. 31 గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసి 1551 మంది కళలు మన రక్తాన్ని ఇవ్వడం. అది మన దగ్గర అంత సరిపోయినంత మనీ లేకపోవడంతో నేను గవర్నమెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు మొత్తం స్పాన్సర్ చేయడం, అది కూడా నాకు చాలా. మనం ఎప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నామంటే ఆ ప్రాజెక్ట్ కి ఎండ్ పాయింట్ వరకు చేస్తేనే నాకు సక్సెస్. అలాగే ఈ హెచ్పి వ్యాక్సిన్ దాంట్లో కూడా పట్టామయ్య గారు లాస్ట్ ఇయర్ ఫస్ట్ బోర్డ్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు చూడాలమ్మా తప్పకుండా అంటే, ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ స్కూల్ పిల్లలందరి లిస్టులు నా దగ్గర ఉన్నాయి, కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ అని. మళ్ళీ ఫ్రెష్ లిస్టులు డిఈఓస్ దగ్గర నుంచి తెప్పిస్తాను. ఎందుకంటే అవి ఉంటే పిల్లలు మారి ఉంటారు కదా, అనేది కొత్తది తీసుకుంటే మంచిదని చెప్పి అది ఒక 1 week 10 daysలో నేను గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం డిలే అవ్వచ్చు వాళ్ళని చూసుకున్నాను. ఆ లిస్ట్ తీసుకున్నాక దానిలో గర్ల్ చైల్డ్ లిస్ట్ తీసుకుంటే బాగుంటుంది అంటారు. అందుకే దాన్ని వాళ్ళని సెపరేట్ చేసి ఇస్తే సరే, అదర్వైజ్ సాఫ్ట్ కాపీ ఇవ్వమంటారు, మనం డివైడ్ చేసుకోవచ్చు. అట్లా మిమ్మల్ని డాక్టర్ సజెషన్స్ గైడెన్స్ ఎలా కావాలనేది డిఈఓస్ లెటర్స్ కూడా పెడితే కనుక వెంటనే ఆ లిస్ట్ ప్రాబ్లం ఉంటుంది మనకి. ఆ లిస్ట్లో వస్తాయి. వచ్చిన దాంట్లో దాని గర్ల్ చైల్డ్ మనకి 8 years కంప్లీట్ అయిన దగ్గర నుంచి తీసుకుంటే కనుక వాళ్ళకి మనం దాంట్లో చెప్పిన క్లాస్ వైజ్గా మనం ఎలా తీసుకోవాలనేది కూడా దాన్ని బట్టి చూసి తీసుకున్నాము. నా వైపు నుంచి, సమయం గారి వైపు నుంచి తప్పనిసరిగా మా సపోర్ట్ ఉంటుందని సభ. థ్యాంక్ యూ.